పచ్చని ప్రకృతి, ఆకట్టుకునే కొండ కోణలు, జలజల జాలువారే జలపాతాలు. ప్రకృతి రమణీయతకు నెలవైన విశాఖ మన్యం గురించి ఎంత వర్ణించినా తక్కువే. అద్భుతమైన ప్రకృతి శోభతో చూపర్లను కట్టిపడేసే మన్యంలో ఓ జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరిచిపోలేని అనుభూతులు మిగిల్చుతోంది. చుట్టూ కొండలు, మధ్యలో అంత ఎత్తునుంచి జాలువారుతున్న జలపాతం, పందిరిలా పరచుకున్న భారీ వృక్షాలు. ఈ సుందర దృశ్యం విశాఖ మన్యంలోని జీమాడుగుల సమీపంలో ఉన్న కొత్తపల్లి జలపాతం పరిసరాల్లోనిది. కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్లే ఔత్సాహికులను ఈ జలపాతం అందాలు కట్టిపడేస్తున్నాయి. తొలుత కొండపైనుంచి చిన్న ధారగా జాలువారే జలపాతం దిగువకు వెళ్లే కొలది తన పరిధిని పెంచుకుంటూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్తపల్లి జలపాతం పాడేరుకు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏడాది పొడవునా ఈ జలపాతంలో నీటి ప్రవాహం ఉంటుంది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున పర్యాటకులు కొత్తపల్లి జలపాతాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఒడిశా నుంచి సైతం పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చి జలపాతం అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. కొత్తపల్లి జలపాతం అయితే చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ప్రమాదరహితంగా కూడా ఉంది. వాటర్ అంతా సోర్స్ చాలా బాగుంది. కాకపోతే రావడానికి మెట్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పైనుంచి కిందకి దిగడానికి చిన్నపిల్లలు కొంచెం పెద్దలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ మేము అనుకున్న దానికంటే చాలా హైలైట్గా ఉంది, చాలా చాలా అందంగా ఉంది, బాగుంది. పెద్ద ఈ జలపాతం, ఈ వాటర్ ఫాల్ చూసి నాకు భలే థ్రిల్లింగ్గానే ఉంది. ఏజెన్సీ ఏరియా అంటే అడవులు, చెట్లు అట్లా ఏదో అట్లా బ్లైండ్గా ఉంటుందని అనుకున్నాను. కానీ ఇంకా నేను ఊహించిన దానికంటేనే చాలా ఫార్ బెటర్గా ఉంది. జలపాతం అంటే ఎలా ఉంటుందా అనుకున్నాం, కానీ చాలా బాగుంది. 3 స్టెప్స్ ఉంది. ఒక్కొక్క దగ్గర కొంతమంది ఒక దగ్గర, కొంతమంది ఒక దగ్గర కూడా ఉండడానికి చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడానికి. పర్యాటకంగా ఈ ప్రాంతం అందరి మన్ననలు పొందుతున్నా జలపాతం వద్దకు చేరుకునే మార్గం సరిగా లేక సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన మట్టి మెట్లపైనే వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం అవి పాడయ్యే స్థితికి చేరుకున్నాయి. 3 ఏళ్ల కిందట గ్రామస్తులు వేసిన కర్రల వంతెనపైనే వెళ్లాల్సి వస్తోంది. పర్యాటకులు సేద తీరటానికి సరైన వసతి సౌకర్యాలు లేవు. ఈ ప్రాంత అభివృద్ధికి గతంలో వనవాసి యోజన పథకం ₹1 కోటి మంజూరు చేసినా వాటితో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదు. స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కొంతవరకు వాళ్ల సహకారాన్ని అందించారు. కానీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని కృషి చేసి మంచి రోడ్డు వేసి అక్కడ టూరిస్టులకి ఉండడానికి ఒక చిన్న వసతి చేస్తే ఈ వాటర్ ఫాల్స్ అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్. ఇలాంటి వాటర్ ఫాల్ అని ఇప్పటి వరకు చూడలేదు. బట్ వెళ్ళడానికి వే కానీ అవేమి అనుకూలంగా లేవు. సో దానికి బాగా డెవలప్ చేస్తే ప్రతి ఒక్కరూ ఈజీగా వెళ్ళి రావచ్చు. మా గ్రామంలో పర్యాటకులు అనేక మంది వస్తున్నారు. అయినప్పటికీ మా సొంత దృష్టితో మా సొంత ఎంతో కొంత ఉన్నదానికే సొమ్ముతో ఇక్కడ ఖర్చు పెట్టామండి. ఇప్పుడు దారి కానీ మెట్లు కానీ ఎంతో కష్టపడి శ్రమించాము. దీనికి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వచ్చిన పర్యాటకులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కొత్తపల్లి జలపాతం పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.